చూడండి గ్యాస్ కష్టాలు అంటే ఎలా ఉంటాయో చూపిస్తాను. ఎప్పటి నుంచి ఉన్నావు అన్న ఇదా? అంటే ఎన్ని గంటలు అయింది వెయిట్ చేయబట్టి? 3-4 గంటలు అయిందన్న. ఎన్ని కిలోమీటర్లు ఉందన్న ఈ లైన్? 3 కిలోమీటర్సా? ఫ్రెండ్స్ వీళ్ళకి డైలీ ఈ ఆటో నడిపందే ముద్ద కూడా దిగదనమాట. ఇదే వీళ్ళకి జీవనోపాధి. ఇంకొని చూసారా ఇన్ని కష్టాలు పడుతున్నారు అన్నలు, ఆటో అన్నలు సార్ ఏమైనా చెప్పగలుగుతారా? కష్టాల కోసం ఈ గ్యాస్లు రోజంతా టైం వేస్ట్. ఆ 100 రూపాయలు 200-300 సంపాదించడానికి వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. మనం ₹1 ఇవ్వడానికి కూడా బాధపడుతుంటాం కదా ఆటో అన్నలకి. చూడండి పాపం ఎంత ఏం చేస్తారంట. ఆటో డ్రైవర్ కాడికి వస్తారకే డబ్బులు ఆడతారు, ఎక్కువ దిగిపోతారు డబ్బులు అంటారు. ఆటో డ్రైవర్ కాడికి వస్తారకి 1000 పెడతారు, ప్రతి దానికి పెడతారు డబ్బులు. ఆటో డ్రైవర్ 10 రోజులు సార్, 10 రోజుల నుంచి మనం ఆటో డ్రైవర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు లైన్ లో ఉండి. మన గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? ఇట్లాంటి లైన్లోనే నిలబడి ఒక ఆటో డ్రైవర్ కూడా చనిపోయాడు. ఈవెన్ దో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు, ఏముండదు. గవర్నమెంట్ తరఫున ఎలాంటి సదుపాయాలు కూడా అసలు అందం కూడా అందమండి వీళ్ళకి. పాప ఇన్ని కష్టాలు పడతారు. వీళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వీళ్ళకి కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా స్కూల్లో జాయిన్ అవుతారు. ఎన్నో లక్షలు వేలు ఫీజులు మాత్రం మరీ ఘోరంగా లాగుతారు. కానీ వీళ్ళకి ₹1 ఇవ్వడానికి కూడా మనం ఆలోచిస్తాం. ఒక ₹50 ₹20 ఎక్స్ట్రా ఇవ్వడానికి కూడా ఆలోచిస్తామండి. అర్థం చేసుకోండి. వీళ్ళు మనలాగా అన్నలే కదా, మనలాగానే కష్టపడుతున్నారు కదా. ₹1 అడిగితే దయచేసి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంతో కష్టపడతారు. మీకు తెలియదు, పొద్దు నుంచి రాత్రి వాననగా, వర్షం, ఎండ, చలికాలం ఏ రోజైనా మిమ్మల్ని సేఫ్గా ఇంటి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు కదండి. అలాంటప్పుడు అన్నలు అడిగినప్పుడు ₹50, ₹20, ₹30 అలా వాళ్ళ కోసం కాదండి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం అని వాళ్ళు ఏదో అడుగుతుంటారండి. అట్లాంటప్పుడు వాళ్ళకి ఒక ₹20 ఎక్స్ట్రా ఇస్తే ఏం తప్పు లేదండి. ఈ ఓలా, ఊబర్ వచ్చేసరికి పాపం వీళ్ళకి మొత్తంకి జీవనోపాధి చాలా తగ్గిపోయిందని చెప్పి చాలా బాధపడతారు. గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. ఎన్నో సపోర్ట్ ఇస్తాం, ఏదో చేస్తామంటారు. కానీ వీళ్ళకి ఆటో కొంతమంది కిరాయి తీసుకుంటారంట. ఆ కిరాయి పైసలు కూడా పోవంట వీళ్ళకి. పాపం ఫ్రెండ్స్ దయచేసి వీళ్ళకి నిజంగా చెప్తున్నా, ఈ అన్నలకి ఆటో తప్ప వేరే పని కూడా రాదు. ఎందుకంటే ఆటో నమ్ముకుని ఎన్నో సంవత్సరాల నుంచి బతుకుతున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి, వీళ్ళకి ఇది లేకపోతే ఎలా బతుకుతారు చెప్పండి? ఆ డ్రైవర్స్ ఓనర్స్ అంటారంట, మీరు ఏమైనా చేసుకోండి, మా కిరాయి మాకు బరాబర్ ఇచ్చేసేయాలి. మరి ఇలాంటి పరిస్థితులు ఇస్తారండి. మీకు చూపిస్తాను, ఇంకా క్యూ అనేది చూపిస్తాను. ఓకే అన్న, వస్తాను. ఓకే.